సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. హాయ్ అండి. ఏంటి అంతా పండక్కి ఊరు వెళ్ళేందుకు అన్ని సర్దుకుంటున్నారా? పండక్కి రష్ బాగా ఉన్నట్టుంది. బస్సులు, ట్రైన్లు అన్నీ ఫుల్ అయ్యాట. పిల్లలు ఉంటారు, కొంచెం లగేజ్ తక్కువ తీసుకుని వెళ్ళండి. అన్నీ సర్దుకొని మీ యాత్ర ఆనందంగా జరగాలని నేను కోరుకుంటున్నా. అలా ఆనందంగా వెళ్ళి రావాలి అంటే నేను చెప్పేది ఒకసారి వినండి. అప్రమత్తంగా ఉండాలి. ట్రైన్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊహించని విషాదం ఎదురవుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ఒకసారి ఈ వీడియో చూడండి. విశాఖ జిల్లా గాజువాక రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. రైలు దిగుతుండగా తణుకుకు చెందిన వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. దువ్వాడ రైల్వే స్టేషన్ 4వ ప్లాట్ఫామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అలెప్పి బొకారో ఎక్స్ప్రెస్ రైలు కదులుతుండగా దిగడంతో 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లో చికిత్స కోసం జీఆర్పీ అధికారులు ఆసుపత్రికి తరలించారు. మన దేశంలో రాజు ఎవరో తెలుసా? ఇంకా రాజులేంటి, రాజ్యాలేంది అని అనుకుంటున్నారా? ఉన్నారండి, ఇంకా ఉన్నారు. ఆ రాజు ఇప్పుడు దిక్కులేనోడుగా బ్రతుకుతున్నాడు. మన దేశంలో రైతును రాజు అంటారు. ఎందుకంటే అందరికీ 4 ముద్దలు కడుపులో వెళ్ళేందుకు కష్టపడుతున్నాడు కాబట్టి. తాను కష్టపడి ధాన్యం పండిస్తే మనం కూర్చొని దర్జాగా తింటున్నాం. అందరికీ అన్నం పెడతాడు కాబట్టే రైతే రాజు అంటారు. అలాంటి రైతు భూమిని గుంజుకొని కంపెనీలు పెడతామంటే గుండె పగిలిపోతుంది. ఎదురించి పోరాడే శక్తి లేని వాళ్ళు భూమి పోయాక మేమెందుకు బ్రతకాలి, అవసరమా, ఈ బ్రతుకు అవసరమా అని ఆత్మహత్య చేసుకున్నారు. మన రైతును బ్రతికించుకుందాం. అన్నం పెట్టే రైతు లేకుంటే మనం కూడా వేరే దేశాల్లాగా అడుక్కు తినాలి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో పయ్యావుల రాములు అనే రైతు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పంట భూమికి ఇండస్ట్రియల్ జోన్ లోకి మార్చడంతో మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ల్యాండ్ అమ్మి ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ జోన్ వల్ల ఎవరు కొనలేకపోతుంది. నాకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులకు అమ్మేద్దామని చూస్తే ఇప్పుడు ఎవరు ఉండలేదు. ఈ ఇండస్ట్రియల్ జోన్ వల్ల మా అమ్మ అప్పుల బాధతోటి ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కుటుంబ ప్రయాణం చేయగలరు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా కొంతమంది యువకుల ఆలోచన విధానం మారడం లేదు. ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవటమే కాదు, ఇతరుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు.
ప్రేమించుకుంటే చంపేస్తారా? వాళ్ళకి ఓ జీవితం, ఓ కళ, ఓ ఆశయం, ఓ లక్ష్యం ఉంటాయి కదా. వాటిని నాశనం చేసే అధికారం నీకు ఎక్కడిది? ఆ అమ్మాయిపై దాడి చేస్తే, ఆ అమ్మాయికి ఏదైనా అయితే ఎన్నో ఆశలతో బ్రతుకుతున్న ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా? అమ్మాయి రిజెక్ట్ చేస్తే లైట్ తీసుకోండి, ఇట్స్ అ కామన్. మీ జీవితం మీరు చూసుకోవాలి, అంతేగాని అమ్మాయిలపై దాడులు చేయడం ఇస్ నాట్ కరెక్ట్. ఇలాంటి సంఘటనల వల్ల సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అలాంటి యువకులు మారాలి, మారి తీరాలి. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేపింది. పెళ్లికి అంగీకరించడం లేదని శ్రీనివాస్ కత్తితో యువతి గొంతు కోశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. యువతి కుటుంబ సభ్యులు నిందితుడికి దేహశుద్ధి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా యువతిని శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరిట వేధించడంతో ఇటీవల పోలీసులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పగ పెంచుకున్న శ్రీనివాస్ యువతిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏం పేరు నీ పేరు? ఏం శ్రీనివాస్? బస్కే శ్రీనివాస. మీ నాన్న పేరు? అమ్రోసా. ఇక్కడ ఎక్కడ మీద కడుపుకొండలో? శాంతినగరా. మీ నాన్నది ఏమన్నా నెంబర్ ఉందా? మీ అమ్మ ఉందా? ఎవరున్నారు నీ వాళ్ళు? ఎవరు లేరా? బస్కే శ్రీనివాసా. సరే, కొట్టిరా నిన్నేమన్నా? ఎక్కడ? అంతే కదా. ఓకే. 100 మంది సాక్ష్యంగా అండి. వాడు వచ్చి మీరు వీడియో తీసిండ్రు, దేని గురించి వచ్చిండు వాడు? ఈ అమ్మాయి ఎట్లా వచ్చామా? ఎందుకు వచ్చినావు? ఈ అమ్మాయిని ఎందుకు వచ్చినావు వీడికి? పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చిరా? ఎవరెవరు? అమ్మాయి వాళ్ళు అంటే ఎవరు? అమ్మాయి వాళ్ళ తరపున ఎవరు వచ్చారు? ఎవరు అన్నాలు? అమ్మాయి వాళ్ళ అన్నాలు తమ్ముళ్ళు వచ్చారు ఆడికి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా బాబు? మరి పోలీస్ స్టేషన్కి వచ్చారు. మరి ఈ అమ్మాయిని ఇట్లా చేస్తే నీకు ఏం ఉపయోగం? ఏం ఉపయోగం రా? అట్లా అటెంప్ట్ మర్డర్ అవుతుంది ఇప్పుడు నీకు. శ్రీనివాస్ ఏమైంది? ఏం ఉపయోగం? పొద్దున పోలీస్ స్టేషన్కి వస్తే సాయంత్రం ఇది చేస్తే ఏం ఉపయోగం నీకు? చదువుకున్నావు ఏమన్నా? అనే ఆటోలో షిఫ్ట్ చేయి. టెక్నాలజీ పెరుగుతుంటే దాన్ని అడ్డు పెట్టుకొని పని పాటలని పోకిరీలు రెచ్చిపోతున్నారు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటారు. కాలేజీల్లో క్లాసులకు సంబంధించి సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఏ విద్యార్థి కన్నా సమస్య ఉంటే అందులో ఒక మెసేజ్ పెడితే చాలు, మిగతా స్టూడెంట్స్ స్పందిస్తారు. దానికోసం కాలేజీలలో, స్కూల్స్లో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది దుర్మార్గులు ఎలాగోలా ఆ గ్రూప్లోకి ఎంటర్ అవుతారు. స్లోగా పరిచయం పెంచుకుంటారు. డీపీలుగా పెట్టుకున్న ఫోటోలు డౌన్లోడ్ చేసి వాటిని అసభ్యకరంగా తయారు చేసి మళ్ళీ వాళ్ళకి పంపి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. సేమ్ టు సేమ్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఇదే జరిగింది. కానీ వాళ్ళు అనుకున్నట్లు అమ్మాయిలు భయపడి కూర్చోలేదు. అందరూ కలిసి ఒక్కటై ఆ కేటుగాళ్లను పట్టుకునే వరకు వదిలిపెట్టలేదు. చివరికి రాచకొండ పోలీసులు ఆ దుర్మార్గులను కటకటాల్లో నెట్టారు. అందుకే స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నాయని ఎవరికి పడితే వాళ్ళకు మెసేజ్లు పెట్టడం,
ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ చేయడం చేస్తే ఇలాంటి తలనొప్పులే తెచ్చుకోవాల్సి వస్తుంది. తస్మత్ జాగ్రత్త. తమ ఫోటోలను మార్పింగ్ చేసి మరో ఫోన్ నుంచి తిరిగి తమకు పంపుతున్నారంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివార్లోని గట్కేసర్లో గత రాత్రి జరిగింది ఈ ఘటన. మండలంలోని ఔషాపూర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆ అబ్బాయిల్లో కొందరు అమ్మాయిల డీపీల నుంచి ఫోటోలు సేకరించి వాటిని మార్పింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్లు ఆరోపిస్తూ గత రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తొలుత ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన అమ్మాయిలు భయంగా ఉందంటూ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హాస్టల్ కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎన్ చౌహాన్ వెల్లడించారు. నిందితులను విజయవాడలో అరెస్ట్ చేశామని చెప్పారు. వీరు విజయవాడలోని ఓ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్నారని తెలిపారు. నిందితులు ప్రదీప్, లక్ష్మీ గణపతి, సతీష్, దుర్గా ప్రసాద్ అని సిపి వివరించారు. విబిఐటిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ప్రదీప్ పరిచయం చేసుకుని ఆమె ద్వారా విద్యార్థినుల వాట్సాప్ గ్రూప్ లో చేరాడని తెలిపారు. ఆ విధంగా మిగతా విద్యార్థినుల ఫోన్ నెంబర్లు తీసుకున్నారని వెల్లడించారు. వారి ఫోన్లను హ్యాక్ చేసి డేటా మొత్తం తస్కరించారని పేర్కొన్నారు. వారి ఫోటోలను మార్పింగ్ చేసి న్యూడ్ గా మార్చి వాట్సాప్ లో పెట్టి బెదిరించారని తెలిపారు. నిందితులు ఎంటర్ ద డ్రాగన్ కింగ్ ఈజ్ బ్యాక్ పేరిట కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేశారని సిపి డిఎస్ చౌహాన్ వివరించారు. ఇక వీరిపై ఐసిపి సెక్షన్ ఫోక్సో ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సంతోషిస్తున్నాము దట్ ఇమీడియట్ గా యాక్షన్ చేసుకొని ఇవాళ థర్డ్ డే మన డీసీపీ గారు తన ఒక టీం ఏసీపీ మల్కాజ్గిరి ఏసీపీ కూర్చోండి తన టీం అందరూ కూడా కలిసి పనిచేసుకొని ఇటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మరియు ఒక టెక్ ఇంటెలిజెన్స్ ఈ రెండు కూడా కనెక్ట్ చేసుకొని ఇమీడియట్ గా టీం పంపించి వేరే స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక 2 డిఫరెంట్ జిల్లాల నుంచి ఫస్ట్ రేడ్ లో మన వారు ఇద్దరిని పట్టుకున్నారు. వారితో మాట్లాడేసి ఇంకా ఇద్దరి గురించి సమాచారం వచ్చింది. కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకి సెల్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఎవిడెన్స్ చూసుకొని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు కూడా అడ్మిట్ అయినారు. వారి అందరినీ కూడా పట్టుకురావడం జరిగింది. వారికి ఒక క్లుప్తంగా చెప్తాము, తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. వారికి ఒక ఏమో ఏంటి అంటే ఫస్ట్ ఒక అమ్మాయికి ఎలాగా నంబర్ సంపాదించడం, నంబర్ కొట్టేసి రాంగ్ నంబర్ లో అమ్మాయికి నంబర్ కనపడితే అది చేస్తే సోషల్ ప్రొఫైల్ లో ఎంటర్ కావడం, ఇన్స్టాగ్రామ్ లో వారికి ఫాలో చేయడం మొదలు పెట్టడం. కొంత చాట్ అయిన తర్వాత నార్మల్ చాట్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయికి అలా అబ్యూజివ్ మెసేజ్, ఫిల్దీ మెసేజ్, బ్లాక్ మెయిలింగ్ ఈ అంతా మొదలు పెట్టడం. తర్వాత అదే విధంగా వాళ్ళు హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేసుకొని ఆ బాధితురాలకి నెంబర్ నుంచి వేరే అమ్మాయిలకి కాంటాక్ట్ తీసుకొని వారి అందరికీ కూడా అలాగే ఫాలో చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఒకసారి చూపించాలని తెలుసుకున్నాము. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూ ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.